Hello, how are you all? I hope you are fine. Welcome back to our channel. నేను మన ఇంగ్లీష్ క్లాస్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళడానికి ఈ టెన్సెస్ని మొదలు పెట్టాలన్నమాట. అయితే మనం అసలు చాలామంది అడిగే క్వశ్చన్ అనమాట, టెన్సెస్ లేకుండా ఇంగ్లీష్ మాట్లాడగలమా అంటే నో, మాట్లాడలేము. అదర్ గ్రామర్ ఏమైనా లేకుండా మనం ఇంగ్లీష్ మాట్లాడచ్చేమో, కానీ ద బేసిక్ అనమాట అండ్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి ఈ టెన్సెస్ అనేవి. సో ప్లీజ్ ట్రై టు లెర్న్ టెన్సెస్ కేర్ఫుల్లీ. మనకి టెన్సెస్ కొంచెం అర్థమైతే ఖచ్చితంగా ఇంగ్లీష్లో కూడా మాట్లాడగలం అనమాట. ఓకే, సో లిజన్. టుడే ఐఎమ్ గోయింగ్ టు షేర్ విత్ యూ అబౌట్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అసలు ఎన్ని టెన్సెస్ ఉన్నాయంటే మనకి 3 టైప్స్ ఆఫ్ టెన్సెస్ ఉన్నాయి. అండ్ ఒక్కొక్క టెన్స్ కూడా 4 సబ్ డివిజన్స్గా డివైడ్ అవుతాయి అన్నమాట. వాట్ ఆర్ ద 4 సబ్ డివిజన్స్ ఇన్ ప్రెజెంట్ టెన్స్? Simple present tense, present continuous, present perfect, present perfect continuous tense. Today I am going to share with you simple present tense. Simple present tense లో మనం ఎలా మాట్లాడతాం, అసలు స్ట్రక్చర్ ఏంటి, ఏమేమి ఉంటాయో తెలుసుకుందాం. ఓకేనా? సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే ఏంటంటే ప్రస్తుతం జరిగేదన్నమాట. ప్రస్తుతం ప్రెజెంట్లో జరిగే వాటిని మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పుకుంటాం, జరిగే వాటిని మాత్రమే. అండ్ వాట్ ఈస్ టెన్స్? టెన్స్ ఇస్ నథింగ్ బట్ టైమ్. ఇట్ డినోట్స్ టైమ్ అనమాట. టైమ్ని డినోట్ చేసేదే టెన్స్. టైమ్ ఆఫ్ స్టేట్ ఆఫ్ టైమ్ ఆఫ్ ఎన్ యాక్షన్. టైమ్ ఆఫ్ స్టేట్ అంటే స్థితి అన్నమాట. టైమ్ ఆఫ్ స్టేట్ అంటే స్థితి. టైమ్ ఆఫ్ యాక్షన్ అంటే నువ్వు ఆ పనిని ఎప్పుడు చేస్తున్నావు, ఏ టైంలో చేస్తున్నావు అని చెప్పేదే టెన్స్. ఓకే, ప్రతి టెన్స్ కూడా మనం ఎన్ని టెన్స్లు ఎందుకున్నాయి అంటే ప్రతి పని మనం ఒకే సమయంలో చేయం కదా. ఈ ఫ్యూచర్లో చేయొచ్చు, పాస్ట్లో చేయొచ్చు, ప్రజెంట్లో చేయొచ్చు. ఆ పని ఎప్పుడు చేస్తావో దాన్ని బట్టే కదా మనం చెప్తాం. సో టెన్సెస్ ఇప్పుడు ప్రెజెంట్ టెన్స్ చెప్పుకుంటున్నాం కాబట్టి ప్రజెంట్ మనం ఏం చేస్తాం, ఈ పని ఎలా చెప్తాము అనేది మనం తెలుసుకుందాం. వెర్బ్ ఫార్మ్స్ నేను ఆల్రెడీ మీకు చెప్పాను. సో నేను మీకు 100 వెర్బ్ ఫార్మ్స్ చెప్పాను. మీరు చదువుకుంటే వీటిలో మీరు యూస్ చేస్తూ ఫర్దర్గా ఎలా మాట్లాడాలి అనే విషయం మీకు అర్థమవుతుంది. ఓకేనా? వెర్బ్ ఫార్మ్స్ నేర్చుకోండి. సో రూల్ ఏంటి, ఈ ప్రెజెంట్ టెన్స్కి రూల్ ఏంటి? సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి ఖచ్చితంగా ఒక్కొక్క టెన్స్కి ఒక్కొక్క రూల్ ఉంటుంది. సో ఈ ప్రెజెంట్ టెన్స్కి రూల్ ఏంటి అనేది తెలుసుకుందాం. సబ్జెక్ట్, వర్బ్, ఎస్ ఆర్ ఇయర్స్ ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే నేను చెప్పాను ఆల్రెడీ 7 సబ్జెక్ట్స్ ఉంటాయి మనకి. ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ అనమాట. ఐ అనేది ఫస్ట్ పర్సన్ అంటే మనకి ఎప్పుడు ప్రియారిటీ ఇచ్చుకుంటాం కదా. సో ఫస్ట్ పర్సన్ మనము, అండ్ యూ నీవు, తర్వాత హీ, షీ, ఇట్ థర్డ్ పర్సన్ సింగులర్కి మనం ప్రెజెంట్ టెన్స్లో ఎస్ ఆర్ ఎస్ ఇస్తామన్నమాట. ఎందుకు అంటే ఇట్స్ ఎ రూల్ to give s or yes to third person. Okay, so here are the examples. I play cricket, నేను క్రికెట్ ఆడతాను. we read newspaper, మేము న్యూస్ పేపర్ చదువుతాం. you eat banana, నువ్వు బనానా తింటావు. they write notes, వాళ్ళు నోట్స్ రాస్తారు. he drinks milk, అతను పాలు తాగుతాడు. she likes sweets, తను స్వీట్స్ తింటుంది. ఇట్ గోస్ టు పార్క్, అది పార్క్కి వెళ్తుంది. సో మనం ఇవన్నీ ఎప్పుడు చెప్తాం? ప్రెజెంట్ చేస్తున్నట్టు చెప్పం. ఇష్టం, తింటారు, వెళ్తారు, చేస్తారు, అంతే అన్నమాట. ఐ గో ఫర్ వాక్ డైలీ, నేను రోజు వాక్కి వెళ్తాను, ఇలా చెప్పడం అనమాట. ఓకేనా? అండ్ థర్డ్ పర్సన్ సింగులర్కి ఎస్ ఆర్ ఎస్ వస్తుంది, అది మర్చిపోకండి. మనం ఇంకా ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని ఎక్కడ యూస్ చేస్తాము అంటే యూనివర్సల్ ట్రూత్స్. యూనివర్సల్ ట్రూత్స్ అంటే నిత్య సత్యాలు అనమాట. ఎప్పటికీ అవి మారదు. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. సన్ ఎక్కడ రైజెస్, ఈస్ట్లో రైజ్ అవుతూనే ఉంటుంది. ఓకేనా? అలా నెక్స్ట్ మనం కొన్ని ప్రోవర్బ్స్ యూస్ చేస్తూ ఉంటాం వాటికి కూడా. అండ్ నెక్స్ట్ ప్రోవర్బ్స్ అండ్ సమ్ ఫ్యూచర్ యాక్షన్స్ కూడా మనం సింపుల్ ప్రెజెంట్ని యూస్ చేస్తాం. సమ్ ఫ్యూచర్ యాక్షన్స్
ఇంకా నేను డీప్గా చెప్పడానికి ట్రై చేస్తాను. అండ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అయితే ఇదే, మీరు ఎక్కడ ఎన్ని ఎలా చూసినా మారవు. కాబట్టి ఈ వెర్బ్ ఫామ్స్ని కూడా గుర్తుపెట్టుకోండి. వెర్బ్ ఫామ్స్ V1, V2, V3, V4 కూడా ఉంటాయి. సో నేను మీరు ఏం లేదు, ప్రతి టెన్స్లో ఖచ్చితంగా మీరు ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలని తెలుసుకోవడానికి ఇది గుర్తుపెట్టుకోండి. ఈ రూల్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటే మైండ్లో ఉంటే ఆటోమేటిక్గా ఓకే, మనం ఈ యాక్షన్ ఇప్పుడు జరిగింది కాబట్టి మనం ఇప్పుడు సింపుల్ ప్రెజెంట్ యూజ్ చేయాలి. ఈ యాక్షన్ ఇప్పుడు జరిగింది, పాస్ట్ యూజ్ చేయాలి. ఈ యాక్షన్ ఇప్పుడు జరిగింది కాబట్టి ఫ్యూచర్ యూజ్ చేయాలి అనే మైండ్లోకి మనకు వచ్చేస్తే ఇంగ్లీష్ తప్పకుండా వస్తుంది. అండ్ డూ ప్రాక్టీస్ వెల్. నేను ఇచ్చిన ఈ వెర్బ్ ఫామ్స్ని మీరు కూడా మీ ఓన్లీ ఈ 7 సబ్జెక్ట్స్ యూజ్ చేస్తూ వేరే వర్బ్ ఫామ్స్ని యూజ్ చేసి హోంవర్క్ చేయండి. ఓకేనా? 7 సబ్జెక్ట్స్ని కూడా యూజ్ చేస్తూ హోంవర్క్ చేయండి. అండ్ నేను ఈరోజు చెప్పిన వర్డ్స్ అన్నీ పాజిటివ్ అనమాట, ఓన్లీ పాజిటివ్ చెప్పుకున్నాం మనం, పాజిటివ్ ఆర్ అఫర్మేటివ్. అండ్ ఇందులో నెగిటివ్ మనం ఎలా చెప్తాం అంటే నేను తింటాను, చేస్తాను అని చెప్తాం. ఓకే, నేను చెయ్యను, తినను అని చెప్పేవి ఎలా చెప్తాం అనేది కూడా తెలుసుకోవాలి కదా. సో దిస్ ఇస్ ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఐ హోప్ యూ ఆల్ అండర్స్టూడ్. అండ్ ప్లీజ్ ఫోకస్ ఆన్ ది క్లాస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ క్లాస్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఐ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. థ్యాంక్ యూ సో మచ్. I know that you are not able to write the notes because it is not visible, so I am providing this photo. Thank you.